ఎస్ చూడండి. ఇప్పుడు మనం ఏదంటే మాట్లాడేది ఫైలం నెమటోడా. ఏది? నెమటోడా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఫైలం నెమటోడా. ఫైలం నెమటోడా. ఫైలం నెమటోడా. ఇప్పుడు మీరు ఈ నెమటోడాను చూస్తే ఎలా ఉంటుంది చూడండి. ఎలా ఉంది? మేల్ ఫిమేల్ సపరేట్గా ఉంటాయి. అంటే ఇది యూనిసెక్సువల్. ఇది ఇంతసేపు మనము ఒకటే దాంట్లోనే చూసినాం బైసెక్సువల్ అని. చూడండి ఇక్కడ ఎకారికస్ లుంబ్రికాయిడిస్ మేల్ ఫిమేల్ ఉంది నెమటోడా గురించి. ఫైలం నెమటోడా దీన్ని ఏమంటారంటే అషీల్ ఓకే ఏఎస్ఎస్ హ్యాష్ హెల్మెంతిస్. గుర్తుపెట్టుకోండి, హెల్మెంతిస్ అనేది మనకు తెలుసు, కానీ ఆస్క్ హెల్మెంతిస్ యాజ్ యూజ్డ్ ఇన్ ఎన్సిఆర్టీ బుక్. ఓకే, ఈ ఫైలం నెమటోడాని ఏమంటారంట? ఆస్క్ హెల్మెంతిస్ అంటారంట. సో ఇది ఇక్కడ ఏమంటారంటే వాడు ఏమంటారంటే బాడీ క్యావిటీ అండ్ వన్ వే గట్ ట్యూబ్ విత్ ఇన్ ది ట్యూబ్. బాడీ క్యావిటీ ఉంటుంది, వన్ వే గట్ ఉంటుంది, ట్యూబ్ విత్ ఇన్ ది ట్యూబ్ ఉంటుంది. వన్ వే గట్. ఈ నెమటోడా యొక్క క్యాటగరీ చూద్దాం. నెమటోడా యొక్క ఓకే నెమటోడా ఫైలం నెమటోడా ఆస్క్ హెల్మెంతిస్. దీంట్లో బాడీ క్యావిటీ, వన్ వే గట్, ట్యూబ్ విత్ ఇన్ ది ట్యూబ్ ఉంటుంది. సో జిల్లా క్యాటగరీస్ ఏంటంటే ద బాడీ ఆఫ్ ది నెమటోడ్ ఈజ్ సర్క్యులర్ ఇన్ క్రాస్ సెక్షన్. కాబట్టి ద నేమ్ ఏమంటారు దాన్ని? నెమటోడా. ద బాడీ ఆఫ్ నెమటోడా ఈజ్ సర్క్యులర్ ఇన్ క్రాస్ సెక్షన్. హెన్స్ ద నేమ్స్. ఫిగర్ 3.9. చూడండి ఫిగర్ 3.9 అంటే ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్. ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్. ఇప్పుడు ఈ నెమటోడా ఎలా ఉంటుంది? మేబీ ఫ్రీ లివింగ్ ఉండొచ్చు, లేకుంటే పారాసైటిక్ ఆన్ ప్లాంట్స్ మొక్కల్లో, ఎనిమల్స్ మీద, ఆక్వాటిక్, టెరిస్ట్రియల్. చూడండి నెమటోడా మేబీ ఫ్రీ లివింగ్ ఆర్ పారాసైటిక్ ఆన్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్, ఆక్వాటిక్ ఆర్ టెరిస్ట్రియల్. రౌండ్ వామ్స్ హ్యావ్ ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ రౌండ్ వామ్స్ లోపల మనకు ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఉంటాయి. దే ఆర్ బైలాటరల్లీ సిమెట్రికల్. గుర్తుపెట్టుకోండి, బైలాటరల్లీ సిమెట్రికల్. ఏది? దీనిలో మాదిరి ఇంతకుముందు మనం చదివిన ప్లాటిహెల్మెంతిస్ మాదిరి ఇది కూడా బైలాటరల్ సిమెట్రికలే. ట్రిప్లోబ్లాస్టిక్ అండ్ సూడోసీలోమేట్ ఎనిమల్స్. బైలాటరల్ సిమెట్రికల్, ట్రిప్లోబ్లాస్టిక్ అండ్ సూడోసీలోమేట్ ఎనిమల్స్. బాడీ ఈజ్ అన్సెగ్మెంటెడ్. ఏది? బాడీ ఈజ్ అన్సెగ్మెంటెడ్ అండ్ కవర్డ్ బై ఏ ట్రాన్స్పరెంట్. బాడీ ఈజ్ అన్సెగ్మెంటెడ్ అండ్ కవర్డ్ బై ఏ ట్రాన్స్పరెంట్ టఫ్ ప్రొటెక్టివ్ కొలాజినస్ కుటికిల్. దీన్నే యూనిక్యూ క్యారెక్టర్ అంటారు. ప్రొటెక్టివ్ కొలాజినస్ క్యూటికిల్ యూనిక్యూ క్యారెక్టర్ అంటారు. ఇన్ సమ్ కొన్ని వాటిల్లో ఎపిడెర్మిస్ ఎలా ఉంటుందంట? ఎపిడెర్మిస్ ఈజ్ సిన్సైటియల్. ఇన్ సమ్ నెమటోడా లేకుంటే ఆస్క్ హెల్మెంతిసిస్లో ఎపిడెర్మిస్ ఈజ్ సిన్సైటియల్ అంటారు. ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ కంప్లీట్ విత్ ది మౌత్. వెల్ డెవలప్డ్ మస్కులార్ ఫారిక్స్ అండ్ యానస్. చూడండి ఇక్కడ చూసాను నేను, ఫారిక్స్ గొంతు ఉంది మరియు బాత్రూమ్ పోయే యానస్ ఉంది. బాడీ ఈజ్ అన్సెగ్మెంటెడ్ అండ్ కవర్డ్ బై ఏ ట్రాన్స్పరెంట్ టఫ్ అండ్ ప్రొటెక్టివ్ కొల్లాజినియస్ క్యూటికిల్. ఇది ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్. ఇది బిట్టు వచ్చే అవకాశం ఉంది. ఓకే, కొల్లాజినస్ క్యూటికిల్ ఈజ్ ఎ యూనిక్ క్యారెక్టర్. ఇన్ సమ్ నెమటోడా లోపల ఎపిడెర్మిస్ అనేది సిన్జిటియల్. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ కంప్లీట్ విత్ ది మౌత్. వెల్ డెవలప్డ్ మస్కులార్ ఫారిక్స్ అండ్ యానస్. గుర్తుపెట్టుకో, ఎలిమెంటరీ కెనాల్ వెల్ డెవలప్డ్ అయ్యేది ఏ ఆర్గానిజం ఫస్ట్ టైం చూస్తాను నేను నెమటోడాలో. ఎందుకంటే ఎలిమెంటరీ కెనాల్ చూడండి నెమటోడాలో ఎంత బాగుందో అంత అట్లా అనమాట.
excretory system consisting of the renate gland, RENE, renate gland. Excretory system consisting of the renate gland, excretory gland, and ducts. Nervous system consisting of a circumenteric nerve ring. Nervous system consisting of a circumenteric nerve ring with ganglia and nerves. Nervous system consisting of a circumenteric nerve ring with ganglia and nerves. చూడండి, నర్వస్ సిస్టమ్ ఏముందంట, సర్కమ్ నర్వ్ రింగ్ విత్ గ్యాంగ్లియా అండ్ నర్వ్స్ ఉన్నాయి. సెన్స్ ఆర్గాన్స్ ఏంటంటివి అంటే యాంఫిడ్స్ అండ్ ఫాస్మిడ్స్. సెన్స్ ఆర్గాన్స్ లైక్ ఫాస్మిడ్స్ రెండు ఉన్నాయి. ఇక్కడ చూడండి, సెక్స్ ఇస్ సపరేట్. నేను చెప్పాను ఇంతకుముందే, ఈ రెండు, ఇది మేలు ఇది ఫిమేలు. అంటే ఏంటి, డైషియస్, యూనిసెక్సువల్. దే ఎగ్జిబిట్ సెక్సువల్ డైమార్ఫిజం. అంటే ఏంది డైమార్ఫిజం అంటే ఏంది, వేరు ఉంటాయంట, 1, 2 ఇట్లా. ఆఫెన్ ఫిమేల్స్ ఆర్ లాంగర్, ఇది ఆడది, లార్జర్ అని ఉంటాను, ఇది మొగది అనమాట. మేల్ హ్యావ్స్ కర్వ్డ్ పోస్టీరియర్ ఎండ్ with a cloacal apparatus and 1 or 2 copulatory spectacles. ఒకటి లేదా రెండు కాపులేటరీ పెనికిల్ స్పెసికిల్స్ ఉంటాయి. ఒకటి లేదా రెండు కాపులేటరీ స్పెసికిల్స్ ఉంటాయి. దీన్నే పీనియల్ అంటే మన సెక్స్ జరపడానికి ఉపయోగపడేటివి పీనియల్ స్పెసికిల్స్. ఫర్టిలైజేషన్ ఏంది, ఇంటర్నల్లే ఉంటుంది. మెజారిటీ ఆర్ ఓవి ప్యారస్ అంటే గుడ్లు పెడతాయి, ఓవి ప్యారస్. ఎగ్జాంపుల్ అకారీస్ లుంబ్రికాయిడిస్. మరి కొన్ని ఫ్యూ ఆర్ ఓవి ప్యారస్. ఎగ్జాంపుల్ ఉక్యులేరియా. ఓవి ప్యారస్కి చూడండి, ఫైలం నెమటోడాలో ఓవి ప్యారస్ గుడ్లు పెట్టడానికి అకారీస్ లుంబ్రికాయిడిస్ ఎగ్జాంపుల్. అదే కొన్ని ఓవి వివి ప్యారిస్ పిల్లలు పెడతాయి, వాటిని ఉక్యులేరియా ఎంపీ. డెవలప్మెంట్ మే బీ డైరెక్ట్. యంగ్ వన్స్ రిసెంబుల్స్ ద అడల్ట్ కాల్డ్ ది జువినైల్స్. ఏంది చూడండి, ఇక్కడ పుట్టిన పిల్లవాడు పెద్దవాడి పోలిక వల్లే ఉంటుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు దీనికి పిల్ల పుట్టింది, ఎలా ఉంటుంది, దీని మాదిరి ఉంటుంది లేదా అంటే ఏంది, యంగ్ వన్ రిసెంబుల్స్ లైక్ అడల్ట్, దీనికి పుట్టింది అలా అనమాట. అందుకు దీన్ని ఏమంటారు, జువినైల్స్. ఇది డైరెక్ట్ అనమాట. ఇండైరెక్ట్ లార్వల్ స్టేజ్ కూడా ఉంది, ఇండైరెక్ట్ కూడా ఉంది. అంటే డైరెక్ట్ ఉంది, లార్వల్ స్టేజ్ అనే మెథడ్ ఇండైరెక్ట్ ఉంది అనమాట దీంట్లో. గ్రోత్ ఇంటూ అడల్ట్ ఫార్మ్స్ ఇన్వాల్వ్స్ టిపికల్లీ 4 molting. Growth into adult forms involves typically 4 molting in the larva or juvenile stages. Growth into adult forms involves typically 4 molting in the larva or juvenile stages. Example, Ascaris, ఉకిలేరియా. ఈ రెండు గుర్తొస్తాయి మనకు. ఇదేమో ఓవి ప్యారస్, ఇదేమో ఓవి వివి ప్యారస్ అని గుర్తు. దీంట్లో డెవలప్మెంట్ డైరెక్ట్ ఉంది, ఇండైరెక్ట్ ఉంది, లార్వల్ స్టేజ్. చూడండి, యాన్సైలోస్టోమా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, యాన్సైలోస్టోమా, రైట్. ఇన్ నెమటోడ్స్ the number of body cells except the cells in gonads remain constant. నెంబర్ ఆఫ్ బాడీ సెల్స్ మాత్రం ఎప్పుడు కాన్స్టాంటే, బట్ వాటిల్లో అంటే బీజాల్లో ఉండే గొనాడ్స్లలో సెల్స్ ఎప్పుడు కాన్స్టాంట్ ఉండవు. వన్స్ ద ఎనిమల్ రీచెస్ ది అడల్ట్హుడ్ అట్లా. సో దీని అర్థమైంది, ఇట్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ న్యూక్లియై 2 ఈజ్ కాన్స్టాంట్. అంటే దాని అర్థమైంది, నెంబర్ ఆఫ్ న్యూక్లియై కూడా కాన్స్టాంటే. This phenomena is called the utili.
వెరీ 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 పాయింట్ చూడండి, యూటిలి. ఓకే, యూటిలి ఇది మనకు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యూటిలి ఎక్కడంటే ఫిలం నెమటోడ్లో చూపిస్తుంది. ఇఫ్ దేర్ ఈజ్ ఎ గ్రోత్ ఇన్ ద సైజ్ ఆఫ్ ది బాడీ, ఇట్ ఈస్ డ్యూ టు ద గ్రోత్ ఇన్ ద సైజ్ ఆఫ్ ది సెల్స్. దీన్నే హైపర్ట్రోఫీ అంటారు. ఇప్పుడు ఇక్కడ గ్రోత్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది బాడీ ఏంటంటే ఇక్కడ సెల్స్ డెవలప్ అయినట్టే కదా లోపల, దీన్ని ఏమంటారంటే హైపర్ట్రోఫీ. ఇఫ్ దేర్ ఈజ్ ఎ గ్రోత్ ఇన్ ద సైజ్ ఆఫ్ ది బాడీ, ఇట్ ఈస్ డ్యూ టు ద గ్రోత్ ఇన్ ద సైజ్ ఆఫ్ ది సెల్స్. దీన్నే హైపర్ట్రోఫీ అంటారు. చూడండి ఇక్కడ ఇది ఇంపార్టెంట్. యూటీలా ఇన్ నెమటోడ్ ద నెంబర్ ఆఫ్ బాడీ సెల్స్ ఎక్సెప్ట్ ద సెల్స్ ఇన్ గొనాడ్స్ రిమైన్ కాన్స్టాంట్ once the animal reach the adulthood. It means the number of nuclei too is constant. This phenomena is called the utili. Okay, utili. Okay, right. Next, classification of the phylum Nematoda. ఇది phylum Nematoda రెండు క్లాస్గా డివైడ్ అయింది. phylum Nematoda is classified into two classes. ఒకటి A phasmida and phasmidia. Class 1 A phasmidia. In the members of this class aphids, గుర్తుపెట్టుకోండి. In the members of this class aphids, aphids చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇన్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ క్లాస్ యాంఫిడ్స్. ఇక్కడ యాంఫిడ్స్ ఎక్కడ వచ్చినాయి, నేను ఎక్కడ చూసినాను అంటే యాంఫిడ్స్ చూడండి, యాంఫిడ్స్ ఎక్కడ చూసినానంటే ఇక్కడ చూసినాను నేను. సెన్సరీ ఆర్గాన్స్ రెండు ఉన్నాయి, యాంఫిడ్స్, ఫాస్మిడ్స్ అని అక్కడ. సో ఇక్కడ చూడండి, సర్క్యులర్ డిప్రెషన్స్ అరౌండ్ ది ఓరల్ రీజన్ పర్ఫార్మింగ్ కేమోరెసెప్టార్ ఫంక్షన్. కేమోరెసెప్టార్ ఫంక్షన్ అంటే ఏంది? సెన్సరీ ఆర్గాన్ యొక్క ఫంక్షనే. ఆర్ హైలీ మోడిఫైడ్, బట్ ఫాస్మిడ్స్ ఎలా ఉంటాయంటే ఆర్ ఆబ్సెంట్ పోస్టీరియర్ గ్రాండులో సెన్సరీ స్ట్రక్చర్స్. ఫాస్మిడ్స్ అంటే ఏంటివంటే పోస్టీరియర్లో ఉంటాయి, గ్రాండులో సెన్సరీ స్ట్రక్చర్లు ఉంటాయి. ఇవి ఏముంటాయంటే ఇవి హైలీ మోడిఫైడ్, ఇవి మాత్రం ఆబ్సెంట్. చూడండి, దీనికి ఎగ్జాంపుల్ ట్రైచిన్ ఎలా, ట్రైచిన్ ఎలా, ట్రైచిన్ వామ్, ఓకే, ట్రైచిన్ ఎలాకి ట్రైచినెల్లా వామ్. గుర్తుపెట్టుకోండి, ట్రైచిన్ ఎలా, దీనికి ట్రైచిన్నా వామ్, దీనికి విప్ వామ్ అంటారు. విప్ వామ్, దీని సైడ్ ఎఫెక్ట్ ఏముంది? ట్రైచూరిస్ విప్ వామ్, ట్రైచిన్నా వామ్, విప్ వామ్, ట్రైచిన్నా వామ్, ట్రైచూరిస్. క్లాస్ ఫాస్మీడియా. ఇన్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ క్లాస్ యాంఫిడ్స్. గుర్తుపెట్టుకోండి, ఇన్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ క్లాస్ యాంఫిడ్స్. ఓహో, వీడు ఏమంటారు అంటే ఇప్పుడు అర్థమైంది. ఇది ఇన్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ క్లాస్ ఫాస్మిడా, ఇన్ ద మెంబర్స్ ఆఫ్ ది ఫాస్మిడా క్లాస్ అంటే ఈ క్లాస్లో యాంఫిడ్స్ ఎలా ఉంటాయంట? ఆర్ సింపుల్, తర్వాత ఫాస్మిడ్స్ ఆర్ ప్రజెంట్, ఎస్కిడ్ సిస్టమ్ ఇస్ వెల్ డెవలప్డ్. ఇప్పుడు అర్థమైంది. ఇన్ ద మెంబర్స్ ఆఫ్ ది ఫాస్మిడా క్లాస్ యాంఫిడ్స్ ఆర్ సింపుల్ అండ్ ఫాస్మిడ్స్ ఆర్ ప్రజెంట్, ఎస్కిడ్ సిస్టమ్ ఈజ్ వెల్ డెవలప్డ్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే యాస్కారిస్ అంటే రౌండ్ వాము, యాంగ్లోస్టోమా అంటే హుక్ వాము, ఎంటిరోబాయికస్ అంటే పిన్ వాము. యాస్కారిస్ అంటే రౌండ్ వాము, యాంగ్లోస్టోమా అంటే హుక్ వాము, తర్వాత వచ్చేసి ఎంటిరోబౌవిస్ అంటే పిన్ వాము. యాస్కారిస్ అంటే రౌండ్ వాము,
యాంగ్లోస్టోమా అంటే హుక్ వాము, ఎంటిరోబాయిస్ అంటే పిన్ వామ్, తర్వాత యుక్లేరియా అంటే ఫిలేరియల్ వామ్, ఆస్కారిస్ రౌండ్ వామ్, యాంగ్లోస్టోమా హుక్ వామ్, ఎంటిరోబాయిస్ పిన్ వామ్, యుక్లేరియా ఫిలేరియల్ వామ్.